పెద్ద ఎత్తున అంటే విశాఖలో 4 స్థానాలు కోల్పోయారు గతంలో, మళ్ళీ వాటిని గెలిపించాలని అట్లాంటి ఉద్దేశం కనిపిస్తుంది. సింపుల్ ఒక మాట అండి, భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారండి, అంతే. భక్తులు దేవుడిని దర్శించుకోవడానికి వచ్చారు, సింపుల్ ఒకటే మాట. అందరికీ దేవుడు ఆయన. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు ఈ గ్యాదరింగ్ చూసి? ఏం చెప్పదలుచుకున్నారు? ఇంత పెద్ద ఎత్తున స్వాగతాన్ని ఎందుకు లభిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వేరంగా సీఎంగా చూద్దామని అందరూ తపన పడుతున్నారు. ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈ జనాలంతా తండోపుతండోగా ఇక్కడికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడెప్పుడా మరలా సీఎంగా చేద్దామనేసి, మరలా ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి పథకాలు కంటిన్యూగా చేసుకుందామనేసి, అలాగే విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగా విశాఖ ప్రజలందరూ ఈసారి ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన టీంని గెలిపించుకోవాలని సదా కోరుకుంటున్నారు. చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఇంత గ్యాదరింగ్ కావచ్చు, ముఖ్యమంత్రి యాత్రని ఎలా స్వాగతిస్తున్నారు అంటే ఏం చెప్తారు? మేమందరం అతని మీద 5 సంవత్సరాల నుంచి నమ్మకంతో జగనన్న మీద మేము బంపర్ మెజార్టీతో రావాలని అందరూ ఒకే అభిప్రాయం. ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి. మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చినట్టు మా ప్రజలందరం వచ్చాం. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ముఖ్యమంత్రి 42వ వార్డు ఇన్ఛార్జ్ ఆల లీలావతి కార్పొరేటర్ గాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వేలాదిగా తరలికి వచ్చాం. మా కార్యకర్తలు, గృహసారథులు, కన్వీనర్స్ అండ్ నేను స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి చూస్తే చాలు అనేటటువంటి తాపత్రయంతో మా పబ్లిక్ అందరూ ఉన్నారు. దగ్గర ఈరోజు ఇదే వేళ అక్కైపాలెం నుండి అక్కడ హైవే రోడ్డు వరకు 50,000 మంది జనాలు ఆల్రెడీ గుమిగూడి ఉన్నారు. దానికి అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున అయితే